విద్యా హక్కు చట్టంను మార్చిన ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలల పుస్తకాల దందాను, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్మకూడదు, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్మకూడదు, విద్యా హక్కు చట్టంలో మరిచిన విద్యాశాఖ అధికారులు వెంటనే విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రైవేట్ పాఠ్య పుస్తకాల దందాను, ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు విద్యాశాఖ అధికారులు అమలు చేయాలి. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల మీద స్పందించాలి. డిఈఓ ఆర్జేడీలు వెంటనే స్పందించాలి. డిఈఓ ఆర్జేడీలు వెంటనే స్పందించాలి. డిఈఓ ఆర్జేడీలు వెంటనే సస్పెండ్ చేయాలి. డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. డిఈఓను వెంటనే అధిక వసూలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, అధిక వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు లైసెన్స్ రద్దు చేయాలి. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి పోయేంత వరకు మీరు పబ్లిక్తో మమేకమై పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ప్రతి ఒక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు మీ వంతు మీరు కృషి చేయాలని మీ అందరికీ శిరస్సు మంచి బాధాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్కు, ప్రజలకు లాంటి వాళ్ళు పత్రికా విలేకరులు, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. అంతేకాదు, ఈరోజు కడప జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట 3వ రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈరోజు ఈ నిరాహార దీక్షకు ముఖ్య ఉద్దేశం ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు, బుక్స్ దండ, పాఠ్యపుస్తకాల దండ, యూనిఫామ్లు వాళ్ళ దగ్గరే కొనాలని, వాళ్ళ దగ్గరే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ నాశనం కావాలని మేము ఈ నిరాహార దీక్ష చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివితే 4,000 రూపాయలకు పోతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా సంవత్సరానికి. అదే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో, పాఠశాలలో చదివితే 2.5 లక్షలు దాదాపు అవుతుంది. అధిక ఫీజులు వసూలు చేయమని మీకేమన్నా పర్మిషన్ ఇచ్చారా గవర్నమెంట్? ఒక ఇంటర్మీడియట్కి 17,000 రూపాయలకు మించి తీసుకోకూడదు అని నిబంధనలు ఉన్నాయి. అవి మీకు విద్యాశాఖ అధికారులకు తెలుసా తెలియదని అడుగుతున్నాం. అంతేకాదు, మీ గుర్తింపు రద్దు చేయాలి. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే మీరు విద్యను వ్యాపారంగా చేస్తున్నారు. ఈ వ్యాపారం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దంగా జరుగుతుంది. ఈ వ్యాపారం వల్ల, విద్య వ్యాపారం వల్ల ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. వాళ్ళకు ట్యాక్సులు కట్టకుండా ఎక్కొట్టేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల, పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. కానీ డిఓ విద్యాశాఖ అధికారి దీనిపైన ఎటువంటి స్పందన లేదు. అయ్యా, మీరు కళ్ళకు గంటలు కట్టుకొని, చెవుల్లో దూది పెట్టుకొని నిద్రపోతున్నారా ఏసీ వేసుకొని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఓలు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారో, సేల్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారో, చిరు వ్యాపారుల మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు తప్ప ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ పని ఎందుకు మీ ప్రతాపం చూపించడం లేదు అని మేము అడుగుతున్నాం సార్, ప్రశ్నిస్తున్నాం సార్. మీరు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారా అని అడుగుతున్నాం సార్. మీరు 5 ఏళ్ళు జిల్లాలో పనిచేస్తే దాదాపు 100 కోట్లు సంపాదిస్తున్నారు. కాదు అని మీరు చెప్పండి. మరి వీళ్ళపైన సిబిసిఐడి కానీ, సిఐడి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎందుకు రైడ్ చేయడం లేదు? వీళ్ళ ఆస్తులు బయట ఎందుకు పెట్టడం లేదు? మీరు ఇలా చేయడం వల్ల ప్రజలు, కార్మికులు, కర్షకులు, మధ్యతరగతి వాళ్ళు, ఆటో డ్రైవర్లు, కాపీ మేస్త్రీలు వాళ్ళ పిల్లలు నాణ్యమైన చదువు కావాలని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. మరి వాళ్ళ ఆశను
మీరు మలుచుకొని లక్షలు వసూలు చేస్తూ దందా చేస్తున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని మేము నిరసన చేస్తున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం. కానీ దీనిపైన స్పందన లేదు. ఏం సార్ మీ వాటా మీకు అందుతుందా? విద్యాశాఖ అధికారి డిఓ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఓ గారులకు అందరికీ మీ వాటాలు మీకు అందుతున్నాయా? అందుకని నిమ్మకు నీరెక్కినట్టు కూర్చోన్నారు. ఏ ఒక్క స్కూల్లో తనిఖీ చేయలేదు, ఏ ఒక్క స్కూల్లో దాడులు చేయలేదు, ఏ ఒక్క కేసులు రాయలేదు. ప్రతి ఒక్క స్కూల్లో మీరు రండి, మేము సాక్ష్యం చూపిస్తాం. ఏ ఒక్క స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు, ఇరుకు భవనాల్లో నడుపుతున్నారు. వారికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా పట్టించిన పాపాన పోవడం లేదు. వారికి ఎటువంటి ఆట స్థలాలు, క్రీడా మైదానం లేవు. కనుక విద్యాశాఖ అధికారులు మేము ఒకటే కోరుతున్నాం, మీ చీకటి ఒప్పందాన్ని పక్కన పెట్టండి. లేదంటే కదా మీరు డిప్యూటేషన్ మీద వేరే శాఖ వెళ్ళిపోండి సార్. ఎందుకు విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని అడుగుతున్నాం. అంతే. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవాలా? ట్యాక్సులు కట్టలేక మధ్యతరగతి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవాలా? ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలా? మా హక్కులు కాపాడుకునే దానికి నాయకులు, ప్రైవేటు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆత్మహత్యలు చేసుకోవాలా సార్? ఏ ఎమ్మెల్యే కానీ ఆత్మహత్యలు చేసుకోడు, అప్పులైనాయని మేము ట్యాక్సులు కట్టామని. ఏ ఎంపీ ట్యాక్సులు కట్టాము మాకు అప్పులయ్యాయని ఆత్మహత్య చేసుకోడు. ఏ సీఎం ఆత్మహత్యలు చేసుకునే చరిత్ర ఇక్కడ లేదు సార్. మధ్యతరగతి వాళ్ళే చనిపోతున్నారు మీకు ట్యాక్సులు కట్టలేక, మీకు ఫీజులు కట్టలేక. మరి దీన్ని, ఈ వ్యవస్థను, విద్యాశాఖను మాకు అవసరమా? ఎలాగో గవర్నమెంట్ గుడిలో అన్నీ జరుగుతున్నాయి. మరి ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల కోసం మీరు పెట్టండి, విద్యాశాఖను రద్దు చేయండి సార్. వాళ్ళని వేరే దాంట్లో డిప్యూటేషన్ మీద నడుపుకోండి. వాళ్ళకి జీతాలు దండగా మా జీతాలే మేము ఇస్తున్నాం, మా ట్యాక్స్ రూపంలో మీకు జీతాలు ఇస్తున్నాం. మాకు అవసరం లేని శాఖలు మాకెందుకు? మీరు కనుక స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.